వద్దండి నా బాబు అంటే నా బాబు లేకుండా పుట్టినప్పటి నుంచి నన్ను దురదృష్టం వెంటాడుతోంది. పుట్టి కన్నవాళ్ళని పోగొట్టుకున్నాను, ఇప్పుడు కన్న బిడ్డని పోగొట్టుకున్నాను. నా వల్లే ఈ కుటుంబానికి కష్టాలన్నీ దాపురించాయి. ఇంకా నేను బ్రతకడం అనవసరం. నేను చావడం వల్ల కనీసం ఆయన ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ ఏ కష్టాలు లేకుండా హాయిగా ఉండొచ్చు. అవును, నేను చచ్చిపోవాలి. ఎంత పంచితావు మనము బాబు, కారులో పడకబెట్టండి. నేనెంత దురదృష్టవంతుని బాబు. గోరు ముద్దలు తినిపించవలసిన ఈ చేత్తోనే గుప్పెడు మట్టి తీసి నిన్ను కప్పాల్సి వస్తుంది. కన్న బిడ్డకు వైద్యం చేయించి బ్రతికించుకోలేని అసమర్థుని బాబు. ఈ కర్మ ఏ తండ్రికి పట్టకూడదు నాయనా. జ్యోతి కారు కింద రాతపడి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉంది. వాడు తీసుకెళ్లి పడుకోబెట్టి పక్కన ఒకటి చూసుకో. ఓకే డాక్టర్. చంపేశావా? నా భార్యను చంపేశావా? నా బిడ్డను పొట్టను పెట్టుకుంది కాక నా భార్యను కూడా పొట్టను పెట్టుకున్నావా? ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? రాక్షసి. సిస్టర్, సారీ సార్, ఇంకో గంట వరకు పేషెంట్ చూడడానికి వీలేదు. బాబు కిరణ్, మీరా మీ కారాల కూతురు మా బ్రతుకులు ఎంతవరకు నాశనం చేసిందో చూసిపోదామని వచ్చారా? లేదు బాబు, నువ్వు పొరపడ్డావని చెప్పడానికి వచ్చాను. మీరు చెప్పేది నిజమేనా? అంటే జ్యోతి నేను అపార్థం చేసుకున్నానా? నువ్వే కాదు బాబు, చిన్నప్పటి నుంచి పెంచిన నేను కూడా అపార్థం చేసుకున్నాను. సార్, మీకు ఫోన్ వచ్చింది. 1 minute. ఏమండి, నన్నెందుకు బ్రతికించారు? నేను ఇంకా బ్రతకూడదండి, బ్రతకూడదు. అలాంటి మాట్లాడకూడదు. అవునండి, మీకు జ్యోతికి మధ్య అడ్డుగా నేను ఉండకూడదండి. నేను మధ్యలో వచ్చిందాన్ని, మధ్యలోనే వెళ్ళిపోవాలి. న్యాయంగా నా స్థానం ఆమెదేనండి. ప్రేమించుకున్న మీరు నా కారణంగానే పెళ్లి చేసుకోలేకపోయారు. ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఇంకా మీరు ఏ కష్టాలు పడకూడదండి. అందుకే నేను చచ్చిపోవాలి. లేదు రాధ, నువ్వు బ్రతకాలని సుఖంగా ఉండాలని జ్యోతి నీకు ప్రాణం పోసింది. ఏంటి ఆమె? జ్యోతి విదేశాలకు వెళ్తాను. అవును బాబు. అర్జెంట్గా ఎయిర్పోర్ట్ పోనీ.